ప్రేక్షకులకి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేసింది. సూపర్ 6లో భాగంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనే స్కీమ్ని లాంచ్ చేసింది. ఈ స్కీమ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, మహిళలకి ఇది ఏ మేరకు ఉపయోగపడుతుంది, ఎలా దీన్ని మహిళలు ఉపయోగించుకుంటారు అనేది ఒక పార్శ్వం అయితే, దీనివల్ల ప్రభుత్వంపై పడుతున్న భారం ఎంత? ఎందుకంటే ప్రభుత్వాలు ఆర్థికంగా చాలా సతమతం అవుతున్న రోజులు ఇవి. ఇన్కమ్ లేక, లేకపోతే అప్పుల భారం పెరిగిపోయి సంక్షేమానికి నిధులు సమకూర్చుకోలేని ఒక ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంచుకుంది. దాదాపు 1942 కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఈ పథకానికి, ఈ ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు అనే పథకానికి ఖర్చు అవుతుంది. సో ఈ సంవత్సరానికి దాదాపు 2000 కోట్లు అని అంటే చిన్న అమౌంట్ కాదు ఇది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 1వ తేదీనే జీతాలు ఇస్తుంది, 1వ తేదీనే పెన్షన్లు ఇస్తుంది, సామాజిక పెన్షన్లని నెలకి 4000 చేసింది. చాలా పెద్ద బడ్డని పెట్టుకుంది. అయినా కూడా ఇప్పటివరకు అది డేట్ మారకుండా 1వ తారీఖునే పెన్షన్లు అందిస్తుంది. సో ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి చేసుకుంటూ వెళుతోంది. అప్పు జరుగుతోంది, నో డౌట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అప్పు తెస్తోంది. అప్పు తెచ్చి సమస్యలను పరిష్కరించుకుంటుంది, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. అయితే సంపద పరిస్థితి ఏంటి, ఆదాయం పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఆదాయాన్ని తెచ్చుకొని ఒకవైపు అభివృద్ధిని, ఒకవైపు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైనా కన్స్ట్రక్టివ్గా చేయడానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అప్పు తీసుకుంటారు, తప్పేం లేదు. ఎందుకంటే కొన్ని ఆస్తుల్ని క్రియేట్ చేయడం కోసం అప్పు తేవాలి. ఎందుకంటే ఆస్తుల ద్వారా తర్వాత ఆదాయం వస్తుంది కాబట్టి వాటి కోసం అప్పు చేస్తారు. సంక్షేమానికి కూడా అప్పు చేసే పరిస్థితి ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని అవలంబిస్తోంది ఆర్థికంగా ఈ సంక్షేమానికి సంబంధించి అనేది ఒక పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో 6 కొడతానని హామీ ఇచ్చారు ప్రజలకి. ఆ 6లో ఇప్పుడు 4 అయినాయి. అంటే బౌండరీ దాటింది బాల్. బౌండరీ 4 కొట్టారు. మరి 6 ఎప్పుడు గ్యాలరీస్లో పడేది, ఎప్పుడు బాల్ వెళ్ళి 6 కొడితేనే ఆ హామీ అమలైనట్టు. అలాగని ఏమి చేయలేదా అంటే చెప్పనివి, సూపర్ 6లో లేనివి, ఇందాక నేను చెప్పిన పెన్షన్ 4,000 రూపీస్ పర్ మంత్ పెన్షన్ కానీ ఇలాంటి కొన్ని అదనంగా కూడా చేశారు. కానీ సూపర్ 6లో చెప్పిన వాటిలో తల్లికి వందనం కానీ, లేకపోతే నిన్న మొన్న ఇచ్చిన అన్నదాత సుఖీభావ రైతులకు ఇచ్చే ఆర్థిక సాయం కానీ, తర్వాత గ్యాస్ సిలిండర్ దీపం 2 పథకం కానీ, ఇవాళ ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణం కానీ. సో ఈ 4 అయినాయి. ఇంకొక 2 ఉన్నాయి. అదేంటి అంటే 20 లక్షల ఉద్యోగాలు, ఈ 5 ఏళ్లలోపు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం, లేదా ఉద్యోగాలు అందించలేని వారికి నెలకి 3000 నిరుద్యోగ భృతి. ఈ రెండిట్లో ఏదో ఒకటి పెండింగ్ ఉంది ఇంకా. తర్వాత రెండవది మహిళలకి నెలకి 1500 రూపాయలు, అంటే 18 ఏళ్ళు నిండిన మహిళలకి నెలకి 1500 రూపాయలు ఇస్తామనేది ఒక హామీ ఉంది. సో ఈ రెండింటిని ఎలాగా ఎప్పట్లోగా చేస్తారు? నిరుద్యోగ భృతి అనేది చాలా పెద్ద స్కీమ్. యువతకి నెలకు 3000 ఇవ్వడం అనేది ఆల్రెడీ 1 ఇయర్ దాటిపోయింది ప్రభుత్వం, ఇక 4 ఏళ్లే ఉంది. ఇప్పటివరకు ఎన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారు? మరి క్రియేట్ చేయని వాళ్ళకి నిరుద్యోగ భృతి ఎలా ఇస్తారు? ఇటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఒక అంశం. అయితే ఈ మధ్యకాలంలో మొన్న ఇటీవల కురిసిన వర్షాలు బాగా కురిశాయి, నో డౌట్. వర్షాలు అసలు క్లౌడ్ బరస్ట్ అని చాలా రాష్ట్రాలే అతలాకుతలం అయిపోతున్నాయి. హైదరాబాద్ అయితే రోజు వర్షాలతో గంటలు ట్రాఫిక్ లేకపోయి, కాలనీలు మునిగిపోయి, పాత భవనాలు కూలిపోతున్న పరిస్థితి హైదరాబాద్లో చూస్తున్నాం మనం. అలాగే తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల పడ్డాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర ఆ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల రెయిన్స్ పడ్డాయి. అలాగే కోస్తా జిల్లాలో రెయిన్స్ పడ్డాయి. అయితే అమరావతి మునిగిపోయిందని చెప్పి మళ్ళీ సేమ్ ఆ ట్రోలింగ్ అనేది వైసీపీ ఫోర్సెస్ దాన్ని పేటీఎం అనాలో లేకపోతే అరాచక మూకలు అనాలో కానీ అమరావతి మునిగిపోతుందని చెప్పి ఆ వీడియోలు ఎక్కడికో వీడియోలు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. దీన్ని అధికారికంగా ప్రభుత్వము ఆపడం లేదు,
అలా ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టి ఎందుకు చేశారు ఇది అనే పరిస్థితి అటువైపు నుంచి కనపట్లేదు. అలాగే కౌంటర్ క్యాంపెయిన్ కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీయో కూటమి పార్టీ నుంచి కౌంటర్ క్యాంపెయిన్ కూడా లేదు. నిజంగానే అమరావతి మునిగిపోయింది అనుకుంటే మరి పెట్టుబడిదారులు కానీ లేకపోతే అమరావతి రావాలనుకున్న వాళ్ళు కానీ ఎలా వస్తారు? ఇప్పుడు హైదరాబాద్ అంటే సేఫ్ ప్లేస్, నో డౌట్. ఎంత వర్షం వచ్చినా, వర్షం నిలవున్నా 1 గంట 2 గంటల్లో ఇదవుతుంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన సిటీ, డెవలప్మెంట్ పరంగా ఏ రకంగా చూసినా. కానీ అమరావతి ఎదగాల్సిన సిటీ, ఎదుగుతున్న సిటీ. ఈ పరిస్థితుల్లో ఇలాంటి కుట్ర ఆల్రెడీ చెప్పారు. మేమిద్దరం దావోస్లో ఉన్నప్పుడే మెయిల్స్ పెట్టించారు. అమరావతి ఎవరు రావద్దు, పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి ఎవరు రావద్దని జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు మెయిల్స్ అని మీరే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్. అలాంటిది అమరావతి మునిగిపోయిందని ఈ రకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి, పార్టీ వర్గాలు ఏం చేస్తున్నాయి, పోలీసులు ఏం చేస్తున్నారు? ఇలా పెట్టే ఈ ముష్కర మూకల్ని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పెట్టే వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు? ఆ వదిలేయడం వల్ల నష్టం కదా. ఇప్పుడు హైదరాబాద్లో అది జరిగిపోయింది, లేకపోతే తెలంగాణలో ఇది జరిగిపోయిందని పెట్టే వాళ్ళని ఇక్కడ ప్రభుత్వం ఫస్ట్లో కొంత లీనియన్స్గా వదిలింది, తర్వాత కొంచెం టైటన్ చేసరికి కొంత కంట్రోల్ అయింది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల. మీరు చూస్తూ ఊరుకుంటే రేపు పొద్దున అమరావతి మునిగిపోవడం కాదు, కొట్టుకుపోయిందని కూడా పెట్టేస్తారు. ఎందుకు ఈ రకంగా ఇదవుతుంది అనేది కూడా కీలకమైన అంశం. ఈ అంశాన్ని ఇవాళ స్త్రీ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇది ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారు. ఈ పథకంతో సూపర్ 6 హామీల్లో 4 అమల్లోకి వచ్చినట్టు అయింది. అందుకే 4 కొట్టారు. ఇంకో 2 కొడితే కానీ 6 అవ్వదు అది. మరి అది ఆ 6 బాల్ ఎప్పుడు గ్యాలరీస్లో పడుతుంది ఏంటి, దానికి ప్రభుత్వం ఇచ్చే వివరణ ఏమైనా ఉంటుందా లేకపోతే ఏంటి అనేది కొంత ఆసక్తికరమైన అంశమే అది. తర్వాత అమరావతి మాట్లాడదాం, మనం సెకండ్ దాంట్లో మాట్లాడదాం. ఫస్ట్ అయితే ముందు ఈ విషయం మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు పాతూరు నాగభూషణ్ గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు ఉన్నారు. అలాగే అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు, సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్, అదేదో ఉంది ఇంకొద్దిగా, నేను పూర్తిగా దాన్ని చెప్పలేకపోయి ఉండొచ్చు. మొన్ననే అపాయింట్ అయ్యారు బాలకోటయ్య గారు, సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు. అలాగే శిరీష, ఖమ్మంపాటి శిరీష, అమరావతి ఉద్యమ నేత ఖమ్మంపాటి శిరీష్ గారు కూడా మనతో చర్చలో భాగం. ఈ నలుగురికి ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బాలకోటయ్య గారు, మీకు అభినందనలు. కొత్తగా ఈ పదవి బాధ్యతలు తీసుకోబోతున్నారు. సరే తీసుకుంటారు, ఇంకా తీసుకోలేదు కానీ తీసుకోబోతున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినట్టున్నారు. మీకు అభినందనలు. దాని గురించి ఏమైనా చెప్తారా, మీకు ఆ బాధ్యతలు ఇవ్వడం పైన? ధన్యవాదాలు వెంకటకృష్ణ గారు. మాట చెప్తాను, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడ్డాను. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, వెంకటకృష్ణ గారికి సైతం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది నా రాజధాని ఉద్యమము, బహుజన కులాల కోసం నేను చేసిన ఆత్మగౌరవ పోరాటం. గత 5 ఏళ్ల పోరాట కారణంగా ప్రజలకు చేరువవటం కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గర అవటం కానీ, ముఖ్యమంత్రి గారికి దగ్గర అవటం కానీ జరిగింది. ఇది నేను ఒక భాగ్యంగా భావిస్తున్నాను, ఒక బాధ్యతగా భావిస్తున్నాను. ఒక మాట ఏం చెప్పాలంటే, ఇక్కడి నుంచి నేను మొన్నటి దాకా నేను పోరాటం చేశాను. ఈ రోజున బడుగుల బావు కోసం ఆరాటం చేయబోతున్నాను. వాళ్ళ బావు కోసం కష్టించబడుతున్నాను, బాధ్యతలు వేయదలుచుకున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా ఆ మాట చెప్పారు. నేను కుటుంబ సమేతంగా కలిసినప్పుడు తప్పనిసరిగా నా జీవితంలో ఎన్నడూ కూడా ఒక ప్రభుత్వ పర్వంలోకి, ప్రభుత్వ పుస్తకంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఆశలు ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు, ఫలించడం చాలా తక్కువ. నా బడుగుల కోసం ఏదైతే బాధ్యత పెట్టారో, ఎందుకంటే మనం అన్ని చూసిన వాళ్ళం, ఇలాంటి వాళ్ళతో నేను కలిసి పంచుకున్నవాడిని. తప్పనిసరిగా న్యాయం చేసి ముఖ్యమంత్రి గారి యొక్క పేరుకి, ప్రభుత్వ లక్ష్యాలకి న్యాయం చేస్తానని మాత్రం మాటిస్తున్నాను సార్. నిరంతరం నా జాతి నా జాతి నా జాతి అని ఇదయ్యేవాళ్ళు కదా, ఆ జాతిని మాత్రం మర్చిపోకండి ఎట్టి పరిస్థితుల్లో. ఎనీవే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్.
రైట్. Thank you, sir. యా, ఇక రైట్, మనం డిబేట్ లోకి వెళ్దాం. పట్టాభి గారు నమస్తే అండి. వికీ గారు నమస్కారం అండి. పట్టాభి గారు, ఇవాళ ఈ లాంచ్ చేశారు కదా ఈ సూపర్ 6 లో మరొక పథకాన్ని. దీంతో ఇవాళ 4 కొట్టినట్టు అయింది, 4 అయినాయి కదా. సో ఈ పథకానికి ఎంత ఖర్చు అవుతోంది, ప్రభుత్వం మీద ఎంత భారం పడుతోంది అంటే సుమారుగా 2,000 కోట్లు పర్ ఇయర్ పడుతోంది. కానీ నా పాయింట్ ఏంటంటే తెలంగాణలో కూడా సేమ్ పథకం ఉంది. తెలంగాణ ప్రభుత్వం రాగానే అమలు చేసింది ఉచిత బస్సు అనే దాన్ని. మీరు 1-2 రాష్ట్రాల్లో స్టడీ చేసి దీన్ని ఇంకొంచెం ఫైన్ ట్యూన్ చేసినట్టున్నారు. ఎలా ఫైన్ ట్యూన్ చేశారు దీన్ని? మిగతా రాష్ట్రాల్లో ఉన్న స్కీమ్కి మీరు పెట్టిన దీనికి తేడాలేంటి? వెంకటకృష్ణ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నమస్కారం అండి. కొన్ని గంటల క్రితమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల్లో భాగంగా మేము ఏదైతే హామీ ఇచ్చామో, ప్రామిస్ చేశామో, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి పేరుతో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము ఎన్నికల సందర్భంగా సూపర్ 6లో భాగంగా మేము వాగ్దానం చేయటం జరిగింది. ఇవాళ ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ పథకం యొక్క అమలుకి శ్రీకారం చుట్టడం జరిగింది. దీని ద్వారా దాదాపుగా 2,60,00,000 మంది మహిళలు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి మేలు జరగబోతా ఉంది, లబ్ధి చేకూరబోతా ఉంది. ఇవాళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వద్ద, ఏపీఎస్ఆర్టీసీ వద్ద దాదాపు 11,449 బస్సులుంటే వివిధ కేటగిరీస్లో, వాటిల్లో 8,450 బస్సులు, అంటే ఏదైతే 5 కేటగిరీస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మేము అమలు చేస్తూ ఉన్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, ఇట్లా 5 కేటగిరీస్లో మేము ఉచిత ప్రయాణాన్ని, సౌకర్యాన్ని కల్పిస్తున్నాం మహిళలకి. సో ఈ 5 కేటగిరీస్ కలిపి 8,450 బస్సులు అండి. ఉన్నది మొత్తంగా కలిపి 11,449 అయితే దానిలో 74% 8,450 బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆ పథకాన్ని ప్రారంభించి కల్పించడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అందరూ కూడా సంయుక్తంగా, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, వీరందరూ కూడా సంయుక్తంగా జెండా ఊపి ఆ బస్సులన్నింటినీ కూడా ప్రారంభించడం. అసలు మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఇవాళ 79వ స్వతంత్ర దినోత్సవం రోజున మహిళలకి ఒక రకంగా ఆర్థిక స్వతంత్రం. ప్రతి ఒక్క మహిళ అక్కడ చెప్తా ఉన్నారు. పిల్లలైతే, కాలేజ్ పిల్లలు, సార్ మాకు నెలకు ఒక 1,500 నుంచి 2,000 రూపాయలు మాకు ఖర్చు తగ్గుతుంది, మాకు చాలా ఆదా అవుతుంది, ఆ డబ్బులు మేము వేరే అవసరాలకి వాడుకునే సౌకర్యం ఉంటుంది అని అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి జరిగేటటువంటి ఆర్థిక లబ్ధి ఏదైతే ఉందో దాన్ని వివరిస్తూ బస్సులో కూడా ప్రయాణం చేశారు. వాళ్ళందరితో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు వీళ్ళందరూ కూడా బస్సులో వారి నివాసం వద్ద నుంచి కూడా బస్సులో మహిళలందరితో మాట్లాడుతూ ప్రయాణం చేస్తూ వస్తుంటే రోడ్డుకి ఇరువైపులా పెద్ద ఎత్తున మహిళలు అందరూ గుమ్ముగూడి కేరింతలు కొడుతూ వారికి చేతులు ఊపుతూ స్వాగతం చెప్తున్నటువంటి ఆ దృశ్యాలు అవన్నీ ఇవాళ నేను ప్రత్యక్ష సాక్షిని. చాలా ఆనందం కలిగింది వికే గారు. ఈ విధంగా మహిళలు ఇంత పెద్ద ఎత్తున రావటం, వాళ్ళ ముఖాల్లో స్వతంత్ర దినోత్సవం రోజున ఒక ఆర్థికంగా ఇంకా కొంత వాళ్ళకి స్వేచ్ఛ లభించిన పరిస్థితుల్లో వాళ్ళ కేరింతలు నిజంగా కూడా చాలా ఆనందాన్ని కలిగించాయి. కాకపోతే ఇక్కడ ఒకటి, సరే మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దీనికి దాదాపుగా 1,950 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. చాలా మంది చాలా ప్రశ్నలు అడిగారు. తెలంగాణలో అది మోయలేనంత భారం అయిపోయింది, అక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా సతమతం అవుతా ఉంది ఈ పథకం అమలు చేయడానికి, మీరు ఏ విధంగా అమలు చేస్తారు, అసలు చేయగలరా లేదా, ఇది అసాధ్యం అని చాలా మంది చాలా రకాలుగా ప్రశ్నలు అడిగారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మంచి చేస్తా ఉన్నా కూడా ఏదో ఒక శాపనార్థాలు పెడుతూ ఉంటుంది, పిల్లి శాపనార్థాలు పెడుతూ ఉంటారు. వాళ్ళు కూడా తగేడుపు, ఇళ్ళ వల్ల ఏమవుతుంది అది ఇది అని చెప్పి. వాళ్ళు కూడా తల్లికి వందనం అప్పుడు అలాగే అన్నారు, ఇప్పుడు అలాగే అన్నారు. కాదండి, వాళ్ళు కూడా అంటే ఏంటి వికే గారు, వాళ్ళు కూడా తగేడుపు అంటే వాళ్ళు కూడా అంటే నేను ప్రశ్న మాత్రమే అడిగా. కొంతమంది ఈ కుహనా మేధావులు
కాదు, మిమ్మల్ని అనట్లేదండి బాబు, మిమ్మల్ని కాదండి. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు, బులుగు మీడియాలో కూర్చుని దిక్కుమాలిన డిబేట్లు పెడతా ఉంటారు. వాళ్ళు అటువంటి బ్యాచ్, ఆ బ్యాచ్. మిమ్మల్ని కాదు మహాప్రభు. సరే, ఇప్పుడు ఆ ప్రశ్నలు చాలా మంది చాలా అడిగారు. ఇప్పుడు మీరు అడిగింది కూడా ప్రజల్లో కూడా ఉండొచ్చు, ఇది ఎలా సాధ్యం, ఇంత భారం పడతా ఉంది కదా అని చెప్పి. ఇక్కడే నేను కొన్ని వాస్తవాలు చెప్పాలి వీకే గారు. ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రాష్ట్ర సంపదను ఏ రకంగా పెంచుతున్నా, రాష్ట్రం యొక్క ఆదాయాన్ని ఏ విధంగా పెంచుతా ఉన్న అంశం కూడా ఒకసారి గమనించినట్లయితే, మొన్ననే మీరు చూశారు, జూలై 2025లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో హైయెస్ట్ జిఎస్టి రెవెన్యూని మనం రికార్డ్ చేయడం జరిగింది. జూలై ఒక్క నెలలోనే 3,803 కోట్ల రూపాయలు, 3,803 crores జిఎస్టి రెవెన్యూ కలెక్షన్ మన జూలైలో. దట్ ఈస్ హైయెస్ట్. రాష్ట్రం విభజింపబడిన తర్వాత, జిఎస్టి ప్రవేశపెట్టిన తర్వాత హైయెస్ట్ రెవెన్యూ మన జూలైలో. ఇది ఎలా సాధ్యం అంటే, పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, ఇక్కడ వ్యాపారాలు పెరుగుతున్నాయి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకు వెళుతున్నాం. ఆ రకంగా పెట్టుబడులు అంటే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం, దాదాపుగా 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ సంవత్సర కాలంలోనే మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. బిజినెసెస్ ఫ్లరిష్ అవుతా ఉన్నాయి, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది అనడానికి అదొకటి. అంటే దట్ ఈస్ 12.12% year-on-year గ్రోత్. అదేవిధంగా ఎస్జిఎస్టి కలెక్షన్ చూసినట్లయితే ఒక్క జూలైలోనే 1,226 crores, దట్ ఈస్ ఎ గ్రోత్ ఆఫ్ 14.47%. అంటే రాష్ట్ర యొక్క ఆదాయం ఏ విధంగా పెరుగుతుందో చూడండి. అంతేకాకుండా వీకే గారు, ఇప్పుడు ఈ ఫిగర్స్ అన్ని దయచేసి డిబేట్ చూస్తున్నారు, చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉంటారు. మీరు సిఏజీ వెబ్సైట్లోకి వెళ్ళండి. సిఏజీ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మంత్లీ కీ ఇండికేటర్స్ అని ఉంటుంది. ప్రతి రాష్ట్రం ఏ నెల ఏ రకంగా వాళ్ళు ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఉంది, వాళ్ళ రెవెన్యూస్ ఏ విధంగా ఉన్నాయి అన్ని చూసుకోవచ్చు. దానిలో చూస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి మన బడ్జెటెడ్ జిఎస్టి కలెక్షన్ 27,477 crores అండి. మన బడ్జెటెడ్ మనం అంచనా వేసుకున్నది. దానిలో జూలై నెలకే 16,754 కోట్ల రూపాయలు మనం ఇప్పటికే వసూలు చేయడం జరిగింది. అంటే దాదాపుగా మనం బడ్జెట్ చేసినటువంటి కలెక్షన్లు 60% మనం జూలై మాసానికే మనం అందుకోవటం జరిగింది. అంటే దాన్ని బట్టే మనం చూడొచ్చు, అంటే రాష్ట్రం ఎంత వేగంగా తన ఆదాయాన్ని పెంచుకుంటూ, రెవెన్యూ ఏ విధంగా మనం ఎక్కువ శాతం ఎలా నమోదు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ చూసినట్లయితే మన బడ్జెటెడ్ 13,150 కోట్లు అయితే ఆల్రెడీ 3,587 కోట్లు, దాదాపు 29% ఇప్పటికే మనం కలెక్ట్ చేయడం జరిగింది. అదే అంతకుముందు 24-25 చూసినట్లయితే జూలై మాసానికి అప్పుడు 18% వాళ్ళు రికార్డ్ చేసింది. అంటే ఈ రకంగా మనం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ ఉన్నాం. రాష్ట్రంలో సంపద పెరుగుతోంది. పెరుగుతున్నటువంటి ఆదాయం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాలుగా మనకు తోడ్పాటునిస్తుంది. వాళ్ళు అనేక రకాలుగా అనేక ప్రాజెక్టులకి వాళ్ళు డబ్బులు ఇవ్వటం వల్ల కొంత భారం కూడా దక్కుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందని 12,000 కోట్లు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పైన దాన్ని నిలబెట్టడానికి ఆర్థిక భారం తగ్గినట్టే అమరావతికి ఇచ్చారు. మళ్ళీ విశాఖపట్నం అంటే నేనేమంటున్నానంటే ఒక పాయింట్ వీకే గారు, నేను అదే అంటున్నా, అంటే ఆ రకంగా డబ్బులు మనకి కేంద్రం రకరకాల పథకాలకు ఇవ్వటం వల్ల మనం వస్తున్నటువంటి ఈ ఆదాయం, పెరిగినటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని చక్కగా మన సంక్షేమ పథకాలకి, మేము హామీ ఇచ్చినటువంటి పథకాలకి ఎటువంటి మీరు ప్రకటించిన సూపర్ 6లో ఒక్క అన్నదాత సుఖీభవలో ఏడాదికి 20,000లో 6,000 రూపాయలు, 7,000 ఇప్పుడు పెంచారు, 1,000 రూపాయలు పెంచారు. 7,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 13,000 రూపాయలు మీరు ఇస్తారు. అది తప్ప మిగతావన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవే. అది గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేకపోతే ఇవాళ బస్సులు కావచ్చు, లేకపోతే తల్లికి వందనం కావచ్చు, రేపు ఇవ్వబోయే నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఆ తర్వాత ఇవ్వబోయే మహిళలకు 1,500 నెలకు ఏదైనా మీరు ఇవ్వాల్సిందే. వాటికేమీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. అందుకని నేను అడుగుతున్నాను. అయితే ఎనీవే అది అలా మళ్ళీ అది ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి మహిళలు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ బస్సు దీని మీద అనేది. శిరీష్ గారు నమస్తే. ఇప్పుడు కర్ణాటకలో పెట్టారు మహిళలకు ఉచిత బస్సు అని, తెలంగాణలో పెట్టారు. నో డౌట్ బ్రహ్మాండమైన రియాక్షన్ వచ్చింది, మహిళలు హ్యాపీగా ఉన్నారు. అంటే
అవసరాలకి వాడుకుంటున్నారు ఉచిత బస్సు, దాన్ని అనవసరాలకు కూడా వాడుకుంటున్నారు, తప్పేం లేదులే. కానీ కొంత బస్సు వినియోగం పెరిగింది. మహిళలు బస్సులు పదే బస్సు ఎక్కడాన్ని అంత తొందరగా ఇచ్చిపోవడం హేట్ చేస్తారు. ఎవరు వెళ్తారులే, ఎంతో ఎమర్జెన్సీ అయితే తప్ప. అలాంటిది కొంత పెరిగింది. సో మొత్తం మీద ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది, మహిళలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది? నమస్తే సార్ వెంకటకృష్ణ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏబిఎన్ వీక్షకులకి అందరికీ కూడా నా నమస్కారాలండి. నమస్తే. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడే కదండి, గతంలో కూడా చూసుకుంటే మహిళల్ని ఆర్థిక స్వావలంబనగా, ఆర్థికంగా తమ కాళ్ళ మీద తన నిలబడాలి అనే ఉద్దేశంతోనే ఆయన మహిళల పక్షపాతిగా ఆయన ప్రతిదీ కూడా మహిళలకు అనుకూలంగానే చేసుకుంటూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు చూసుకుంటే ఉచిత బస్సు, నిజానికి దీపం పథకానికి ఒక రకంగా సంతోషపడితే ఇప్పుడు ఈ ఉచిత బస్సు పథకానికి, ఎందుకంటే ప్రతి దానికి ఒకవేళ ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకోవాలి వెంకటకృష్ణ గారు మహిళ, వచ్చే సాలరీస్తో ఈ ట్రాన్స్పోర్టేషన్కి సగానికి పోతాయి. అప్పుడు ఇంకా ఆవిడ చేసే ఉద్యోగంలో ఉపయోగం ఏముంటది? అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు, వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఉన్న బాలికలు ఎవరైతే ఉన్నారో ఉన్నత చదువులు చదవాలంటే సిటీలకు వెళ్ళాలి. అలాంటప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది వాళ్ళకి ఆర్థికంగా భారం పడుతూనే ఉంటది. కాబట్టి కొంతమంది ఈ ట్రాన్స్పోర్టేషన్, ఈ బాధలు ఇవన్నీ ఎందుకు అని చెప్పి పిల్లల్ని పెద్ద చదువులు చదివించుకుని పెళ్లిళ్ళు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఆర్థిక భారమే పేద కుటుంబాలలో. ఇప్పుడు గనక చూసుకుంటే ఈ ఉచిత బస్సు వలన సామాన్య మహిళ కూడా ఏదో ఒక చిన్న చిరు వ్యాపారం, సిటీకి వెళ్ళిపోయి చిరు వ్యాపారం చేసుకోవడం కానివ్వండి, లేదంటే చిన్నపాటి ఉద్యోగం చేసుకోవడానికి కానివ్వండి, లేదంటే బాలికలు ఉన్నత చదువులు చదువుకోవడానికి కానివ్వండి, అదే బాలికలు ఎవరైతే కొద్దిపాటి చదువుకున్న అమ్మాయి కూడా ఏదో ఒక జాబ్ చేసుకోవడానికి ఈ ఉచిత బస్సు అనేది నిజంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, ఒక పక్కన వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, అది ఒక అవకాశం అయితే ఇది ఒక మరొక అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళ ఆర్థిక స్వావలంబనకి మనం ఊతం ఇచ్చినట్లు అవుతుంది. ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఈ రోజు స్వాతంత్రం వచ్చిన రోజు నిజంగా మహిళలకు పూర్తి స్థాయిలో స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినట్టు అవుద్దా ఏంటమ్మా కాదు సార్, ఇప్పుడు ఉద్యోగం లేదు సార్, పూర్తి స్థాయిలో అంటే ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న మేము అమరావతి నుండి విజయవాడలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళాలి, దానికి కూడా ఉచితంగానే కదా సార్. మా ముసలి వాళ్ళు ఉంటారు, వృద్ధులు, వాళ్ళు కూడా ఉచితంగానే ప్రయాణం చేస్తారు కదా సార్. వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని అడగాల్సిన అవసరం లేదు కదా, అది వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ కిందే లెక్క కదా. అలాగే ఈ యువత ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు, వాళ్ళు చిన్నపాటి ఉద్యోగం చేసుకోవాలంటే దానికోసం ట్రాన్స్పోర్టేషన్ కోసం ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి, దానికి వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ వచ్చినట్లే కదా. అంటే కనీసం 1000 నుండి ఒక ₹1500 ఆ ఇంటికి ఆదా అవుతున్నట్లే కదా ఆ మహిళకి. ఆ విధంగా కూడా మనం అనుకోవచ్చు కదా సార్, అది ఆర్థిక స్వేచ్ఛే కదా. అందులో డౌట్ లేదమ్మా. కాలేజీలకి లేకపోతే స్కూల్స్ కి చదువుకోవడానికి వెళ్ళే అమ్మాయిలు కానీ, లేదా చిన్న ఉద్యోగాలు, లేదా సూపర్ మార్కెట్ ఇటువంటి వాటిల్లో చిన్న జాబులు చేసుకునే అమ్మాయిలకు కానీ, లేదా కూరగాయలు లాంటి చిరు వ్యాపారాలు చేసుకునే వీళ్ళకి కానీ, లేదు ఏదో సిటీకి లేదో షాపింగ్ చేసుకోవాలి అనుకునే సాధారణ గృహిణులకు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్సే, నో డౌట్ అందులో. కాకపోతే ఎంతవరకు దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందనే దాని మీదనే నా సంశయం. మిస్యూజ్ అవ్వకుండా ఎంతవరకు ఉపయోగించుకుంటారు అని. ఖచ్చితంగా మహిళలు ఆర్థిక విషయంలో ఇంటి యజమాని కంటే కూడా మహిళలకే ఎక్కువగా వాటిలో పాత్ర పోషిస్తారు సార్. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు సక్రమంగానే సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఒక మహిళగా నేను భావిస్తున్నాను. అలాగే ఇంకొక వైపు తల్లికి వందనం కింద వాళ్ళ పిల్లలకి ఇస్తున్నటువంటి అమౌంట్ కానివ్వండి, అంటే తల్లుల ఖాతాల్లోకి వెళ్తున్నాయి కదా సార్, ఆ అమౌంట్ కానివ్వండి, ఇంకొక ఇది ఒక అడిషనల్ గా వీళ్ళకి ఒక 1000 నుండి ₹1500 కావచ్చు, 2000 కావచ్చు, ఇది వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు సేవ్ చేసుకోవడానికి. మహిళ ఆ ఇంటికి ₹2000 సంపాదించినట్లే కదా సార్. ఇంకో రకంగా మనం ఆలోచిస్తే అందులో డౌట్ లేదు, అది కొంతవరకు ఉపయోగమే. అయితే ఇందులో ఈ స్కీమ్ లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా అని ఉంది కదా. ఇప్పుడు సపోజ్ మీరు టీచర్ గా పనిచేసి మానేశారు, రిజైన్ చేసినట్టున్నారు ఆ పోస్ట్ కి. ఎనీవే, ప్రభుత్వ ఉద్యోగులు కూడా అంటే ఇట్లా మహిళా ఉద్యోగులు టీచర్లు కానీ, లేకపోతే ఇట్లా వీళ్ళకు కూడా ఉచితమైన బస్సులో ఎక్కొచ్చా?
ఖచ్చితంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రతి మహిళకు కూడా ఉచితంగానే సార్. అలాగే వాళ్ళు కూడా చూపించడానికి కూడా అంతకుముందు గతంలో పాసులు తెచ్చుకున్నట్టు అవి ఇవి ఏం చూపించక్కర్లేదు సార్. రేషన్ కార్డు, లేదంటే ఆధార్, లేదంటే ఓటర్ ఐడి, ఏవి చూపించినా గానీ ఏదో ఎనీ ప్రూఫ్ చూయించేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. గతంలో చూసుకుంటే పిల్లలకి ఏదైనా పాస్ తీసుకురావాలంటే ఆర్టీసీ ఆఫీస్ కి వెళ్ళేసేసి అక్కడికి వెళ్ళి తల్లిలో తండ్రి ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఎంత అమౌంట్ అని చెప్పి కట్టి తీసుకొని రావాలి. ఆ పాస్ కనుక పోయిందంటే వాళ్ళు ఛార్జెస్ పే చేయాల్సిందే. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి కూడా లేదు. ఖచ్చితంగా వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఎనీ ఐడెంటిఫికేషన్ కార్డు చూపించేసి తెలంగాణలో ఉచిత బస్సు తెలంగాణలో ప్రవేశపెట్టినప్పుడు చాలా అనూహ్యమైన విపరీతమైన స్పందన వచ్చింది. దానివల్ల కొన్ని గొడవలు కూడా అయ్యాయి. అది మీరు ఫాలో అయ్యే ఉంటారు అనుకుంటున్నా నేను. అక్కడ ఎలా ఉండొచ్చు? ఇక్కడ ఆంధ్ర ఆడబిడ్డలు గత 5 సంవత్సరాల పాటు అన్ని విధాలుగా కూడా ఉన్నారు సార్. లేదు సార్, ఆడబిడ్డల్ని చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసుకుంటే దీపం పథకం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆడబిడ్డ కళ్ళల్లో ఉఫ్ అని పొయ్యిల ముందు కూర్చొని ఊలుతుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. ఆ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడడానికి దీపం పథకం తీసుకొచ్చారు. డ్వాక్రా సంఘాలను ఎంకరేజ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు చూసుకుంటే దీపం 2 పెట్టారు. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఆడబిడ్డ కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిజంగానే చూస్తున్నారు. అలాగే తల్లికి వందనం పెడితే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళకి 15,000 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తున్నారు. అంటే ఒక ఆడపిల్లని చదివించి ఇంకొక ఆడపిల్లని ఖాళీగా ఉంచకుండా. అలాగే ఈ రోజు ఉచిత బస్సు. ఖచ్చితంగా ఆడపిల్ల ఎలాగే సార్, ఏంటి వెంకటకృష్ణ గారు మీరు కూడా ఆడపిల్ల ఎప్పటికీ ఆడపిల్ల అంటారు. ఈ రోజు ఆడపిల్ల బాగుంది. నేనేమన్నా ఆడపిల్ల అనకపోతే ఏమనాలి చెప్పు, నువ్వు చెప్పు. పోనీ ఆడపిల్లని ఆడపిల్లే అంటాం. ఆడపిల్లలు మహిళ, పెద్దవాళ్ళైతే మహిళ అంటాం, చిన్నవాళ్ళైతే ఆడపిల్ల అంటాం. ఓకే, అదేం పెద్ద ఇష్యూ కాదులే. కానీ కాకపోతే వాళ్ళు ఇప్పుడు సపోజ్ నేను ఎందుకు ఇంతగా దీన్ని చేస్తున్నానంటే, బస్సులు ఫ్రీ వచ్చినాయి కాబట్టి ఆడపిల్లల్ని స్కూలుకు పంపే నంబర్ పెరగాలి. తల్లులు బస్సే కదా, ఇప్పుడు ఖర్చు ఉండదు, ఇంకా పక్క ఊర్లో ఉంటుంది స్కూలు, పంపాలి. అలాగే 10th ఆపేయకుండా లేదా 9th ఆపేయకుండా కాలేజీకి పంపాలి, బస్సు ఫ్రీగా ఉంది కాబట్టి. ఫీజు ఎట్లాగో గవర్నమెంట్ ఇస్తుంది కదా తల్లికి వందనం కింద. ఇగో ఇటువంటివి నేను అనేది, ఇలాంటి ప్రయోజనాలు గనక వస్తే ఆ స్కీమ్ పర్పస్ సర్వ్ అయినట్టు. చంద్రబాబు నాయుడు గారి ఆశయము, ఆయన ఆలోచనలో నెరవేరినట్టు, రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు నెరవేరినట్టు, అంతే కదా. దానివల్ల ప్రతిఫలం ఉన్నప్పుడు ఉంటుంది. అందుకనే ఇంతసేపు అదేమైనా చెబుతారేమో మీరని అడుగుతున్నారు. నాగభూషణ్ గారు నమస్తే అండి. నాగభూషణ్ గారు, ఈ బస్సు అనేది అటు కర్ణాటకలో చూసాము, ఇటు తెలంగాణలో చూసాము, ఇప్పుడు ఏపీలో స్టార్ట్ చేశారు. ఇవాళ మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అంటే దీనివల్ల ఎలాంటి ప్రతిఫలం ఉండాలి కదా. ఏదో ఎక్కారు, వెళ్ళారు, వచ్చారు, అది కాదు. దీనివల్ల సంథింగ్ ఒక రిజల్ట్, ఒక ఫలాలు ఏవో రావాలి వాళ్ళ జీవితాల్లో. ఒక మార్పు అనేది వచ్చే విధంగా ఇది ఉండాలంటే ఆ రకంగా ఉంటుందా, ఇది ఉపయోగపడుతుందా? ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ముందుగా వెంకటకృష్ణ గారికి, పట్టాభి గారు, శిరీష్ గారు, బాలకోట గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. ముందుగా మన బాలకోట గారికి కంగ్రాచులేషన్స్. మన అమెరికా వెళ్ళి రాగానే ఆయనకి సక్సెస్ఫుల్గా దరిదాపుగా ఈ ప్యానెల్లో 2 ఉన్నారు పోస్టులు వచ్చిన వాళ్ళు, అధికార ప్రతినిధులు. ఎవరు? పట్టాభి గారు 2. మొత్తం 16 మందికి వచ్చింది. ఎవరికైనా అమ్మాయికి కూడా వచ్చింది, శిరీష్కి. మొత్తం 16 మంది అయ్యారు ఇప్పటికి. ఇది మన ఏబిఎన్ డిబేట్కి వచ్చేవాళ్ళు ఎవరన్నా కానీ 16 మంది పోస్టులు. సో మేము ముందుగా చెప్పేది ఏంటంటే సార్, ఇది స్త్రీ శ్రమశక్తికి ఈ స్త్రీ శక్తి అనే ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఉపయోగం ఉంటుంది. అంటే ఒకటి మనం బెంగళూరును హైదరాబాద్కి కంపేర్ చేయలేం. మన కోస్తా ఆంధ్రాలో అవన్నీ మెట్రోపాలిటన్ సిటీస్ కాదు. మన అన్ని కూడా విజయవాడ సిటీ అనుకుంటాం, కానీ అదో పెద్ద పంచాయతీ చెప్పాలంటే అంతే. చుట్టూ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా దీనివల్ల ఉపయోగం ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది యాజ్ ఏ ఫార్మర్గా, ఇప్పుడు వ్యవసాయ కూలీలు ఉంటారండి, వాళ్ళందరూ దరిదాపుకి ఇవాళ వ్యవసాయం నడుస్తుందంటే 50% పైన 60% ఆడవాళ్ళు పనిచేయబట్టే ఇవాళ మనకి వ్యవసాయం నడుస్తుంది. అంటే వ్యవసాయం నడుస్తుందంటే నేను చెప్పేది, ఇవాళ ఎంత మిషనరీ వచ్చినా బెండకాయలు కోయాలంటే మిషనరీ లేదు, దొండకాయలు కోయాలంటే లేదు, టమాటాలు కోయాలంటే లేదు, మల్లెపూలు కోయాలంటే లేదు, కనకాంబరాలు కోయాలంటే, ఇదంతా కూడా లేబర్ ఓరియంటెడ్ జాబ్ అనమాట.
అయితే దీనికి ఏంటంటే ఈ ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు అంటే ఆ రైతు ట్రాక్టర్ని పెట్టాలి, లేదా వీళ్ళు ఆటో వేసుకెళ్ళాలి. అక్కడ ఇచ్చే కూలేమో 300 రూపాయలు ఉంటే ఆ ఆటోకి దరిదాపుగా అప్ అండ్ డౌన్ 50 రూపాయలు అయిపోద్ది. అంటే అది అది డిపెండ్ దాన్ని బట్టి. సో ఇప్పుడు ఆ వెళ్ళే వాళ్ళకి ఆడవాళ్ళకి చక్కగా ఆ 50 రూపాయలు మిగిలితే 60 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ నెలకు ఒక 2,000 నుంచి 3,000 రూపాయలు డైరెక్ట్గా రైతు కూలీలకి, వ్యవసాయ కూలీలకి, పర్టికులర్ ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, బ్యాక్వర్డ్కి వీళ్ళందరికీ మెయిన్ బెనిఫిట్ డైరెక్ట్ గా. విపరీతమైన ఇది గ్రామాల్లో అది వ్యవసాయ కూలీలు కానీ, లేకపోతే మీరు అన్నట్టు ఇతరత్ర పనులు చేసేవాళ్ళు కానీ. తర్వాత ఇప్పుడు ఇంకా మెయిన్ ఏంటంటే ఇంతకు ముందు ఏంటంటే సిటీకి వెళ్ళి ఎవరన్నా ఇళ్లలో పని చేయాలనుకోండి, అక్కడ వాళ్ళు ఇచ్చేది 6,000 ఉంటుంది. ఒక 2-3 అపార్ట్మెంట్ లో పని చేయాలంటే 6,000 అంటే దానికి మళ్ళీ 2,000 మన టికెట్లు పోతాయి బస్కి. ఇప్పుడు ఆ 2,000 మిగులుతాయి కాబట్టి సిటీలోనేమో అంత ఇల్లు అద్దెకి తీసుకుని ఊరి నుంచి వెళ్ళాలి. అందుకని అది 6,000 అనుకోండి, వాళ్ళు ఇచ్చినా కూడా 2,000 కూడా మిగులుతాయి వాళ్ళకి. అంటే ఇప్పుడు పెన్షన్ ఇంట్లో ముసలాళ్ళకి 4,000 వస్తే 2,000 కూడా యాడ్ అయినట్టు చెప్పాలి కదా. చాలా మందికి ఇంతకు ముందు బస్సు మనకి ఇంత డబ్బులు, నిర్మాణ కార్మికుల్లో సగం మంది బుచ్చలు మూసే వాళ్ళందరూ లేడీస్ ఉంటారు. పల్లెటూరు నుంచి వస్తారు, సాయంత్రం పని చేసుకుని ఇటుకలు మోస్తారు. రాజధానిలో వర్క్ చేయాలంటే చుట్టుపక్కల ఉన్న విలేజ్ అందరూ కూడా వాళ్ళే బస్సుకు వచ్చి అక్కడ బుచ్చలు వేయడం కానీ, పెయింట్లు వేసే దగ్గర కానించి వేరే ప్లంబింగ్ వర్క్ ఇవి కాక హాస్పిటల్లో నర్సులు ఉంటారు. అవును, వాళ్ళకి ఇది చాలా ఉపయోగం. ఎందుకంటే వాళ్ళకి కూడా 15,000 కంటే వాళ్ళకి శాలరీ రాదు. మనం ఏదో నర్సులు తెల్ల డ్రెస్ వేసుకుని వాళ్ళకి ఎక్కువ వస్తాను అనుకుంటా. ప్రైవేట్ టీచర్ చాలా మంది ఉంటారు. వీటికి ఏంటంటే మెయిన్ ఇప్పుడు హైదరాబాద్ లో మొదట్లో వచ్చినప్పుడు కిక్కిర్స్ బస్సు ఎక్కడాలు ఆ గందరగోళాలు జరిగింది. మనకు ఆ పరిస్థితి ఉండదు. మనకేంటంటే మొత్తం పాపులేషన్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. మనకు ఇక్కడ ఏంటంటే ఐటీ వాళ్ళు కానీ అందరూ మొదట్లో ఇదేదో వేలం కూడా మొదట్లో వేలం అందరూ ఎక్కువ జరిగింది. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు పని లేని వాళ్ళు అంత పెద్ద పని పడలేక ఎవరు ఎక్కరు కదా, పన్నున్నాళ్లే దరిదాపుగా వెళ్తారు. కాకపోతే ఏంటంటే ఇందాక దీన్ని మిస్యూజ్ చేయకూడదు అన్నారు. ఎవరైతే యూత్ ఆడపిల్లలు ఉంటారో వీళ్ళు ఈవినింగ్ అవ్వగానే ఇంటికి జాగ్రత్తగా వెళ్ళటం, ఇవన్నీ కేర్ఫుల్ గా తీసుకోవాల్సిన అవసరం. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు అంటే ఒక దీని వల్ల భయం వల్ల స్కూల్ మానిపించేయడం, డ్రాప్ అవుట్స్ 10th క్లాస్ తర్వాత వీళ్ళకి లేదు. 10th క్లాస్ వరకు ఫ్రీ బస్ ఉంది, తర్వాత లేదు. ఇప్పుడు ఈ డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉంటారో 30-40 కిలోమీటర్లు ఉన్న కాలేజీలకు కానీ, ప్రైవేటా గవర్నమెంట్ ఏదైనా సరే బస్సు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు వస్తున్నాయి కాబట్టి బ్రహ్మాండంగా వాళ్ళకి అది వస్తుంది. భయం కూడా ఉండదు కదా, భయం కూడా ఉండదు, ప్రశాంతంగా. ఇప్పుడు ఇంకొక ఇండైరెక్ట్ గా ఏం చెప్తారు, ఇప్పుడు సపోజ్ ఒక రైతు ఉన్నాడు అనుకోండి, రైతు టౌన్కి వెళ్ళి విత్తనాలు కొనుక్కురావాలి, లేదా 4 మందులు కొనుక్కురావాలి, భార్యను పంపిస్తాడు అవసరం అయితే. మరి అంటే ఆయన పొలంలో పని చేస్తుంటే కనీసం ఇప్పుడు 100 రూపాయలు ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, 100 రూపాయలు కూడా రైతుకి ఎక్కువే సార్. ఇవాళ వ్యవసాయం చేసుకోవడం అంటే అటెంప్ట్ టు సూసైడ్ నేను చెప్తున్నా. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల కూలీలు రాకూడదు. ఇవాళ మెయిన్ ఎవరు పని చేసేవాళ్ళు లేరు. ఆఖరికి మీరు నెలకు 20,000 30,000 ఇస్తామన్నా కూడా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు వాచ్మెన్ గా పనిచేయడానికి సిద్ధపడుతున్నారు కానీ పొలంలో చేయరు. అట్లాగే ఇంకొక 10 ఏళ్ల తర్వాత, ఇంకా 15 ఏళ్ళు కూడా కాదు, 10 సంవత్సరాల తర్వాత మన భారతదేశంలో ఇప్పుడు ఉన్నట్టు 55-65 ఏళ్ళ మధ్యలో వాళ్ళు ఇప్పుడు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ మనకి ఈ ఫీల్డ్ 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్ ఎవరికి పొలం వెళ్ళి కలుపు తీయమని తీసే. ఇప్పుడు అమెరికాలో ఏంటంటే ఒక 10 రకాల ఐటమ్స్ ఉండేది. అక్కడ బంగాళదుంపలు, ఉల్లిపాయలు, క్యాలీఫ్లవర్ అంతా మాస్ ప్రొడక్షన్, అంత మిషన్ చేస్తాయి. ఇక్కడ మీరు ఏది కూడా మన వెజిటబుల్స్, మన కల్చర్ వేరు, మన ఫుడ్ హ్యాబిట్స్ వేరు. సో ఇప్పటికైనా సరే గవర్నమెంట్ ఈ అగ్రికల్చర్ దాని మీద చేయాలి. అంటే ఇప్పుడు ఈ బస్సులో ఏంటంటే కొంతవరకు రైతుకి ఇండైరెక్ట్ గా ఉపయోగపడుతుంది నా ఉద్దేశం. నేను అంటుంది ఇండైరెక్ట్ గా రైతుకు ఉపయోగపడుతుంది నా ఉద్దేశం, వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. అది కాకుండా ఇప్పుడు ఈ సిటీస్ లో చాలా చోట్ల చేతి వృత్తులు ఉన్నారు, ఆడపిల్లలు బళ్ళ మీద అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు విజయవాడ అనుకుంటే బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి 1 టౌన్ అమ్మాలంటే వాళ్ళు ఏడాలతోనే మళ్ళీ బస్సు ఛార్జీలు అని చెప్పి అక్కడ బుట్ట తీసుకెళ్లి అక్కడ అమ్ముకుంటారు. అంటే ఎక్కడైతే మార్కెట్ డిమాండ్. ఇప్పుడు చిన్న మోస్తరు మండలాల్లో కూడా ఈ సూపర్ మార్కెట్లని అవన్నీ వచ్చినాయి. ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆ అమ్మాయిలు అక్కడికి వచ్చి సేల్స్ గర్ల్స్ లాగా పనిచేస్తున్నారు.
వాళ్ళకి ఇది చాలా ఉపయోగం. బ్రహ్మాండంగా. పొద్దున 50 రూపాయలు, సాయంత్రం 50 రూపాయలు మిగిలితే కదా, అవును. ఇప్పుడు ధైర్యంగా వెళ్తారు. అవును. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే ఆ మార్కెటింగ్ సిస్టమ్ అవును. ఇప్పుడు వేరే చోట తక్కువ రేట్లు ఉన్నాయి, అక్కడ దాకా వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరు? డబ్బులు అవుతాయి. ఆ మిగిలిన 100 రూపాయలు ఆ ఛార్జీలు పోతాయి. Correct. ఇప్పుడు అనుకోండి ఆ రూరల్ దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే ఉన్నాయో 2 బ్యాగుల్లో తెచ్చుకొని ఆ కాలనీలో అమ్ముకుంటారు. అవును. దీనివల్ల ఇండైరెక్ట్ గా ఫార్మర్ కి బెనిఫిట్ ఉంటుంది. ఫార్మర్ భార్యలు కూడా దీంట్లో కాస్త ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఎవరైతే మహిళలు ఉన్నారో డ్రాప్ అవుట్స్ లేకుండా ఓవరాల్ గా ఇట్స్ గుడ్ స్కీమ్ అండి, నో డౌట్. కాకపోతే దీన్ని జాగ్రత్తగా మిస్యూజ్ కాకుండా మళ్ళా దీన్ని వర్కౌట్ చేయాల్సినటువంటి కొద్దిగా ఉంటుంది. 10-20% ఎలాగో ఉంటుంది అనుకోండి ఎందులో అయినా. బట్ మనం అనుకున్నట్టుగా కూలీలకు ఉపయోగంతో పాటు మెయిన్ గా చదువులు, ఆడపిల్లల చదువులకి ఇది చాలా ఉపయోగపడుద్ది. తల్లిదండ్రులు దాన్ని మిస్యూజ్ చేయకుండా ఉపయోగిస్తే. ఎనీవే, బాలకోటే గారు, ఈ స్త్రీ శక్తి, ఈ ఉచిత బస్సు ప్రయాణము అనే దాని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? చంద్రకృష్ణ గారు ధన్యవాదాలు. ప్రతాప్ గారికి, నాగభూషణం గారికి, శిరీష కూడా ప్రత్యేకమైన అభినందనలు. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీశక్తి పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా కృతజ్ఞతలు. 3 మాటలే చెప్తాను చంద్రకృష్ణ గారు. 1, ఆకాశంలో సగం నీరు సగం నేను, భూమి ఆకాశ నక్షత్రాలలో సగం నీరు సగం నేను. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో స్త్రీలు సగభాగం. వారికి న్యాయం చేయాలి, ఎలా అయినా చెయ్యాలి. 2, ఎన్నికల్లో ప్రభుత్వం ప్రజలకు బాధ్యత పడి ఒక హామీ ఇచ్చింది. ఆ హామీని నియమించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. బరువైనా భారమైనా వెనక నెగ్గేవాడు తిరుకోడు, దాన్ని నెరవేర్చగలిగేవాడు ధీరుడు. 4, ఇది ఉచిత పథకం కాదు, సంక్షేమ పథకం. ప్రజల భిక్షగాళ్ళు కాదు. అసలు ఉచితమైన పేరు కట్టడమే సబబు కాదు, సహేతుకం కాదు. ఇది ప్రజల హక్కు. ఈ రాజ్యాంగమే సంక్షేమ రాజ్యాంగం. కాలానుగుణంగా కొన్ని సంక్షేమ పథకాల రూపాంతరం మారింది. గతంలో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వాలు కొన్ని సంక్షేమ పథకాలు ప్రజల ఆశల మేరకు మార్చుకోవాల్సి వచ్చింది. ప్రజలు ఆశిస్తున్న మాట యథార్థం. 5, ఈ స్త్రీశక్తి పథకం అత్యంత లబ్ధి బహుజన కులాలకి, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు. బస్ ఛార్జీలు కూడా నేను మహిళలకి. ఎవరికిస్తారండి బస్సు? గ్రామాల్లో పనిచేసే ఉపాధి హామీ కూలీలు ఎక్కుతారు, చిరు వ్యాపారులు ఎక్కుతారు, చిరు ఉద్యోగులు ఎక్కుతారు, బడికి పిల్లలు ఎక్కుతారు. ఎందుకు దుర్వినియోగం అవుతుంది? దుర్వినియోగం కాకుండా కూడా పథకం పెట్టిన వాళ్ళు సమీక్షించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆ మాట కూడా చెప్పారు. ఈ రోజు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కర్ణాటకలో ఏం జరిగింది, హైదరాబాద్లో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి అక్కర్లా. సమీక్షించుకునే దమ్ము ప్రభుత్వానికి ఉంది, సమీక్షించుకుంటుంది కూడా. మీరు అన్నారండి, దాదాపు ఏడాదికి 942 కోట్లు, 8,450 బస్సులు, 2,60 మంది మహిళల లబ్ధిదారులు. చేద్దామా వద్దా? చెయ్యాలా వద్దా? వెనక్కి వెళ్తామా? ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు కిలో బియ్యం పెడుతున్నప్పుడు అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉండేవాళ్ళు, చంద్రరాజేశ్వర గారు, పుత్తలపల్లి సునీల్ గారు ఇద్దరిని పిలిచి, కామ్రేడ్స్ నేను 2 రూపాయలకే బియ్యం వేస్తున్నాను రివర్స్ అని అంట. రామారావు గారు సాధ్యపడదు, మీరు ఇవ్వలేరు. అయ్యో బాబు, 2 రూపాయల బియ్యం అంటే ఏంటి, కేజీ 2 రూపాయలకి ఇవ్వలేరని అంటే, ఏంటి బ్రదర్ మనం ముందుకెళ్ళాలి కానీ భయపెడతారు, నేను ఇస్తా చూడండి అన్నాను. ఇచ్చారు. 2 రూపాయల కిలో బియ్యం కాస్త రూపాయికి అయ్యింది. రూపాయి కూడా పోయి ఇప్పుడు ఉచితంగా అయింది. పథకాలు తీయగలిగే దమ్ముందా? పథకం 100% కరెక్ట్ అండి. పథకం అవసరమే, కాదని కాదు. కాకపోతే దానివల్ల స్పెషల్ అవుట్కమ్ ఎలా ఉండాలి అనే దాని గురించే మనం మాట్లాడేది. నేను అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు మమ్మల్ని, ఏంటి పథకం మూలాన ప్రభుత్వానికి వచ్చే నష్టం? ఇప్పుడు అంబటి రాంబాబు గారు రంకెలేస్తున్నారు. జంగం దేవరబోతుంటే ఊరకుక్కలు ముడిగినట్టుగా మీరు 2,000 కోట్ల రూపాయలు ఏడాదికి ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డా 2,03,00,000 మంది మహిళలకి అవకాశం ఇస్తున్నా కూడా రాంబాబు గారు ఏమన్నారు? వినండి, వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు? ఈ రోజున మీరు అన్నట్టుగా అన్నదాత సుఖీభవ 48 లక్షల మందికి, పెన్షన్లో 63 లక్షలకి, పర్ మంత్ 3,000 కోట్లు,
మొన్న ఏడాదిలో 34,000 కోట్లు. మీరు ఒక మాట నన్ను అడగొచ్చు, అంటే నీ ప్రభుత్వంలోకి వచ్చా కాబట్టి మంచి చెడుగు చేయడలే. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటావు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి తెస్తారు అని అంటే త్యాగలగాల్సిన పరిస్థితి తేవాల్సిందే. తేవాలి. మనం ప్రజలకు బాధ్యత పడ్డాం, సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చాం, ప్రజలు అడుగుతున్నారు, నెరవేర్దాం అనుకున్నాం. ఈ రోజున ఆ యొక్క ఆర్థిక వనరుల యొక్క పరిపుష్టి కోసమే అమరావతిలో త్వరితగతిన అభివృద్ధి పనులు చేద్దామని చెప్పేసి మొన్న సింగపూర్ ఇంటికి వెళ్ళారు. ఇన్ని సంక్షేమ నేను వెళ్ళాను సార్ ముఖ్యమంత్రి గారిని కలవటానికి. చాలా ఆశ్చర్యం వేసింది వెంకటకృష్ణ గారు. 4 గంటల సేపు ఆయన మీటింగ్ లో ఉన్నాడండి. మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత సాయంత్రం నేను ఇంటికి నిలబడే మాట్లాడుతున్నాడండి. 2 కాళ్ళ మీద నిలబడి మాట్లాడుతున్నాడు. అసలు అక్కడ వచ్చిన కాళ్ళు పీక్కొని మరి మహానుభావుడా ముసలోడు అంటాడు. ఆయన ముసలోడు కృష్ణారామ అనుకోవచ్చు కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారి యొక్క బస్సు ఎక్కమను. మీకు ఎంతో మాట కూడా చెప్తా. ఈ రోజున బస్సు తాడేపల్లి ప్యాలెస్ మీద వెళ్ళింది, పులి లేదు అక్కడ. తాడేపల్లి ప్యాలెస్ లో పులి లేదంటే బస్సు వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి బస్సు చెయ్యి ఉంటున్నప్పుడు కాదు, పులి లేదు అంటున్నారు మీరు. పులి అయితే ఉండేది మరి లేదు అక్కడ. వెళ్ళిపోయింది పులి లాగా. మరి అమ్మగారు గారు దానికి సమాధానం చెప్పాలి. మేము పులులు, మేము సింహాలం, మేము ఏనుగులం వెత్తపెట్టలో ఉన్నప్పుడు మరి అమ్మగారు గారు నిలబడొచ్చు కదా అక్కడ. నేను ఒక మాట్లాడుతున్న వెంకటకృష్ణ గారు మీ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ బస్ ఎక్కిందా? ఆర్టీసీ బస్ ఎక్కి ప్రజలకు అభివాదం చేసిందా? మనిషి అంటే ఫ్లైట్లు ఎక్కడం కాదండి, ఫామ్ హౌస్లు కట్టుకోవటం కాదండి, యలహంక ప్యాలెస్ లో తలపోవటం కాదండి, రిషికొండలు కట్టడం కాదండి. మీరు అన్నట్టుగా కష్టం ఉంటుంది ప్రభుత్వానికి. కష్టం లేకుండా ఎలా ఉంటుంది? డబ్బులు ఖర్చు పెట్టాలి, బస్సులు వెలిగియాలి. మళ్ళీ సమస్య వస్తే బస్సుల్లో మీరు అన్నట్టుగా వృధా ప్రయాస కానీ కొంత వృధా ప్రయాసం కూడా కాదండి, వృధా ప్రయాసని కాదు. దీనివల్ల ఇప్పుడు దాకా మనం చర్చించాం కదా, కూలీలకు బాగా ఉపయోగం, ఎవరెవరికి ఉపయోగం, ఇవన్నీ మాట్లాడాం. చిరు వ్యాపారులకి ఉపయోగం అని మాట్లాడాం కదా. దాంతోపాటు ఈ పిల్లలు, స్కూల్ మానేసిన పిల్లలు, లేకపోతే కాలేజీలకి వెళ్ళాల్సిన పిల్లలు, వాళ్ళు వెళ్ళాలి. అటువంటి స్కూల్స్ లో, కాలేజెస్ లో కనుక ఆడపిల్లల నంబర్ పెరిగితే ఈ బస్సు దీనివల్ల అది ఒక మంచి ఉపయోగం. ఇప్పుడు ఒక అమ్మాయి చదువుకుంది అని అంటే అమ్మాయి జీవితం ఎంత బాగా ఫ్లరిష్ అవుతుంది. అదే అందుకని నేను అన్నది రావాలి. ఒక్క మాట ఈ రోజు తాతలు పెన్షన్ ఇస్తున్నాం. తాత నీ సినిమా బావాలి డబ్బులు వాళ్ళని మనవాడు అడుగుతాడు, ఇస్తాడా లేదా? సరే, అది వేరే విషయం చెప్తున్నా. బాబులు కావాలి ఇది నేను చెప్తున్నా. ఇప్పుడు బస్సు ఉంది, 4 పిల్లలు సినిమాకి వెళ్తారు బస్సు ఎక్కి, తప్పే ఉందంటున్నా. సినిమా అవునండి, వాళ్ళు దుర్వినియోగం కాదు. మీకు ఎంతసేపు అదే పదం పట్టుకున్నాను. దుర్వినియోగం అనే పదం కాదు ఇక్కడ. ఇలాంటివి కూడా ఉంటాయి. జనరేషన్స్ కోసం అవసరమైన ఎన్నో ఇవి ఆగిపోయినవి ఉంటాయి, వాళ్ళకు ఉపయోగం అంటున్నా నేను. దుర్వినియోగం సినిమాకి వెళ్తే లాభమే, ప్రభుత్వానికి కూడా లాభమే. ఎందుకంటే ఆ సినిమా టికెట్లు కొంటే ట్యాక్స్ వస్తుంది ప్రభుత్వానికి, అది లాభమే అంతే. ఇక ఇప్పుడు అమరావతి పరిస్థితి ఏంటి నాకు తెలిసి, మరి అమరావతిలో శిరీష అమరావతి నుంచి ఈత కొట్టుకుంటూ వచ్చిందా విజయవాడకి? ఇప్పుడు విజయవాడ స్టూడియోకి స్విమ్మింగ్ చేస్తూ వచ్చిందా? మరి బాలకోట గారు మీరు కూడా వెళ్ళి ఏమన్నా అక్కడ కాసేపు అమరావతి నీళ్ళలో ఈత కొట్టి వచ్చారా? అమరావతి మునిగిపోయిందని జరుగుతున్న ప్రచారం, వైసీపీ మోకలు చేస్తున్న ప్రచారం సంగతి ఏంటి? ఎందుకు దాన్ని అడ్డుకోలేకపోతున్నారు? మరి చూసి చూడట్టు వదిలేస్తే ఏముంది, చెప్తారు కదా గోబెల్స్ ప్రచారం అని. ఎందుకులా జరుగుతోంది? లేదు నిజంగానే నీళ్ళు వచ్చాయా? అమరావతి మునిగిపోయింది ఈ వర్షాలకి. మొత్తం ఎక్కడిదక్కడ అసలు నీళ్లు తప్ప ఏమి లేదు, సముద్రంలాగా ఉంది, చెరువులాగా ఉంది. ఇలాంటి వీడియోలతో, ఫోటోలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఇందులో నిజమెంత? ఒకవేళ అబద్ధమైతే ప్రభుత్వం వైపు నుంచి చర్యలేవి, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇది పాయింట్. ముందుగా శిరీష, ఇప్పుడు అమరావతి ప్రాంతం
ఎంత లోతు నీళ్లున్నాయి, మనుషులు నడిచే పరిస్థితి ఉందా, అసలు ఈదుకుంటూ వెళ్తున్నారా లేకపోతే ఊర్లో వెళ్ళిపెట్టి వెళ్ళిపోయారా? సార్, అమరావతి ప్రాంతం మీద విషం చిమ్మి వాళ్ళకున్న 150 సీట్లు గెలుచుకున్నటువంటి ముఖ్యమంత్రి అనుకో 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి అమరావతి వాళ్ళు అధికారంలోకి పదవి బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ చేయడం కానివ్వండి, పనులు మొదలు పెట్టడం, టెండర్లు పిలవడం కానివ్వండి, కంపెనీలను పిలిచి పనులు ప్రారంభించారు. అమరావతి ప్రజెంట్ దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. ఇక వర్షం అంటారా, వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇంకా నేను చెప్పాలంటే పెద్ద పెద్ద సిటీస్, ఏది హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానీ అలాంటి సిటీస్లో నీళ్లలో వెహికల్స్ వెళ్తున్నట్టు మనం చూస్తున్నాం. కానీ ఎవరైతే అమరావతిలో నీళ్లు నిలిచిపోయినాయి, మొత్తం మునిగిపోయిందని చెప్పారో అదే అమరావతిలో సీడ్ క్యాపిటల్లో ఉన్నటువంటి రాయపూడి గ్రామం ఏదైతే ఐకానిక్ టవర్ మునిగిపోయిందని చెప్పి విష ప్రచారం చేస్తున్నారో ఆ ఐకానిక్ టవర్ దగ్గర నుండి నేను ఉన్న దగ్గరకు ఒక 300 మీటర్లు మాత్రమే ఉంటుంది దూరం. అక్కడ నుండి నేను వచ్చాను, ఏది నా కాళ్ళతో నేనే వచ్చాను. ఇంటి ముందు కారెక్కి వచ్చాను, 2 వీలర్స్ వెళ్తున్నాయి. మనుషులు చక్కగా కనీసం పాదం కూడా మునిగిపోయేంత నీరు కూడా లేనటువంటి ప్రాంతాన్ని సిడి యాక్సెస్ రోడ్డు, అదే రోడ్లో వాళ్ళ వైసీపీ వాళ్ళు కూడా అమరావతి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు కదా, వాళ్ళు కూడా అదే రోడ్లో తిరుగుతున్నారు. మరి వాళ్ళు ఏమైనా స్పెషల్గా ఈతలు ఏమైనా కొట్టుకుంటూ వస్తున్నారేమో. మరి ఆయన ఎవరండి, అమరావతి ప్రాంతంలో ఐకానిక్ టవర్ కూడా మునిగిపోయిందని చెప్తున్నారు. ఐకానిక్ టవర్కి మా ఇంటికి 300 మీటర్ల దూరం అండి. 300 మీటర్ల దూరం నుండి నేను అక్కడి నుండి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఎవరైనా ప్రాంతాలు మునిగిపోతే ఈ విధంగా జర్నీలు చేస్తారా? పోనీ మీరు టీవీల వాళ్ళు మేము మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటున్నారా అండి? చూద్దాం. పోనీ ఈ సాక్షి మీడియా వాళ్ళు ఏమన్నా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఏ విషయం దొరుకుతుందా, ఎప్పుడు వరదలు వస్తాయా, ఎప్పుడు వర్షాలు పడతాయా, అమరావతిని ఎప్పుడు ముంపు ప్రాంతం అని చెప్దామా అని ఎంతెంత చారిడేస్ కళ్ళేసి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ చెంపపెట్టు లాంటి సమాధానం, నిజంగా వాళ్ళకి ధైర్యం ఉంటే, వాళ్ళ మనుషులైతే, వాళ్ళలో మానవత్వం ఏమన్నా ఉంటే, రాష్ట్ర ప్రజల పట్ల రాష్ట్రం పట్ల వాళ్ళకి ఏమాత్రం బాధ్యత ఉంటే అమరావతి ప్రాంతం నడిబొడ్డున ఉన్నటువంటి కోర్ క్యాపిటల్లో ఉన్న రాయపూడి గ్రామానికి రమ్మనండి. సిడిఎస్ఎస్ రోడ్డు మీద నుంచొని వాళ్ళు ఆ మాట చెప్పమనండి. ఇకపోతే గతంలో కేతిరెడ్డి అనే అతను, ఆయనకి గుడ్ మార్నింగ్ స్టార్ ఏదో పేరుంది కదా, కబ్జాల కింగ్, ఆయన పొద్దున్నే మార్నింగ్ వాక్ అని చెప్పి బయలుదేరి ప్రజలందరూ పలకరిస్తున్నాడు, పరామర్శిస్తున్నాడు, జనమందరూ భ్రమించారు కదా సార్. అతనేమన్నాడు, అమరావతి క్వాంటమ్ వ్యాలీ కాదు ఆక్వా వ్యాలీ చేస్తాం, మేము వస్తే ఫిషెస్ చిన్న ఫిషెస్ వదులుతాము అని చెప్పాడు. అంటే వాళ్ళ యొక్క పరిపాలన విధానము ఏ స్థాయిలో దిగజారిపోయి ఉంటది అనేది దీనికి నిదర్శనం అర్థం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి మటన్ షాప్ అంటే నువ్వు ఎవరిని అవమానించాలని, మటన్ షాప్ వాళ్ళనో ఆక్వా పెంపకం వాళ్ళనో అవమానించాలని నేను అంటలేదు. కానీ వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులుగా గతంలో ఉన్నటువంటి వాళ్ళు అమరావతిలో చేపలు పెంచుతామన్నారు. అంటే అంతకు మించి వాళ్ళ స్థాయి, అంతకు మించి అమరావతిని అభివృద్ధి చేయడం కానీ, లేదంటే రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి పదాలను నడిపించాలనే ఆలోచన లేదు. కాబట్టి ఏ కాడికి వాళ్ళకి నీళ్లలో చేపలు వదులుతాం, మటన్ షాపులు పెట్టిస్తాం అని అంటారు. అందుకని చెప్పి ఈ రోజు అమరావతిలో ఎక్కడ ఒక చుక్క నీళ్లు లేవు సార్. మీరు గనక చూసుకుంటే హైదరాబాద్లో చూసుకోండి, నీళ్ళు వచ్చినాయి, మీరు చూసే ఉంటారు. బెంగళూరులో రాలేదా, ఢిల్లీలో రాలేదా, ఎక్కడ చూసినా వాటర్ నిండిపోయింది. వారం రోజుల నుండి స్కూళ్ళకు కూడా సెలవులు ఇచ్చారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏది ప్రకృతి వైపరీత్యాలని కూడా వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వీళ్ళ స్వార్థాల కోసం వాడుతున్నారు. దానికి అమరావతిని ఒక పావుగా బూచిగా చేసి చూపిద్దామని చెప్పి వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఇంకా కూడా మానట్లేదు. నిజంగా మీరు అన్నట్లు ఇలాంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వీళ్ళు ప్రజల్లో ఉండడానికి పనికిరారని చెప్పే ప్రజలు వాళ్ళని, ఇందాక బాలకోట అని అంటున్నారు పులి కనపడలేదని, పులులు సింహాలను వర్ణించుకున్నారు కాబట్టి మీరు సమాజంలో పనికిరారయ్యా, వెళ్ళి కూర్చోండి ఇళ్లలో ప్యాలెస్లో అని చెప్పి మీరు బంధించబడి ఉంటేనే కరెక్ట్ అని ప్రజలు తీర్పిచ్చారు. కానీ మా నాయకులు వీళ్ళు బంధించడానికి వెనకాడుతున్నారు. ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చారు వీళ్ళు ప్రజల్లో పనికిరారు, సమాజానికి పనికిరారని. ఇప్పుడు చూసుకుంటే మొన్న చూసుకుంటే అమరావతి పలానా ప్రాంతం అని చెప్పి ఆ మాట నేను మళ్ళీ మాట్లాడను అన్నారు. అలాంటి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళని సమర్థించడానికి కొంతమంది వాళ్ళ బ్లూ బ్యాచ్ లో ముందుకొచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడారు. నిజానికి వాళ్ళు మాట్లాడే మాటలు, ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు అనుకుంటా, ఆయన ప్యాలెస్ ఏమైనా మునిగిపోయిందా, ఆయన నీళ్లలో ఈతలు కొడుతున్నాడా, లేకపోతే వాళ్ళ ఎక్స్ ఎంపీ నందిగాం సురేష్ ఉద్దనరాయనపాలెంలో ఉన్నాడు, ఆయన ఇల్లు మునిగిపోయిందా, ఆయన ఏమైనా ఈతలు కొట్టుకుంటూ తిరుగుతున్నారా? ఇంకా మిగతా వైఎస్ఆర్ నాయకులు ఉన్నారు కదా,
మాట్లాడితే అమరావతి ముంపు ప్రాంతం, అమరావతి Right. మునిగిపోయింది, ఐకానిక్ టవర్ మునిగిపోయింది, ఇంకేం దొరకలేదేమో సార్ వీళ్ళకి. రైట్ కనీసం బాలకోట గారు, ఈ రకమైన ప్రచారం ఎప్పుడు ఏదో ఒక అంశం మీద చేస్తూనే ఉంటారు. రాజధాని ప్రాంతాన్ని ఇంకా ఈ రకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, మీ దృష్టి కూడా వచ్చే ఉంటది కదా, ఎవరు ఈ ప్రచారం చేస్తున్నది? చంద్రకృష్ణ గారు, సార్ మీ ద్వారా వైసీపీ పార్టీ సోషల్ మీడియాకు ఒక మాట చెప్తున్నా. మళ్ళీ వాళ్ళు పెంట తీసి ముక్కుకు రాసుకొని వాసన చూసుకుంటున్నారు. గత 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారంటే, చదువుకున్న వాడి కంటే చదువు లేనివాడు గొప్పోడు అని అంటారు కదా గ్రామాల్లో. చదువు లేనివాడు వెళ్తూ ఉంటుంటే ఏదైనా పెంటో పేడో తగ్గింది అనుకోండి, పేడని తీసి పడతాడు. అదే చదువుకున్నది తగ్గితే ఏంటి, పచ్చగా ఉందేంటి, ఎలా ఉందేంటి అని తీసుకొని ఏళ్ళతో తీసుకొని ముక్కుకు రాసుకొని వాసన చేస్తారు అంటారు. గత 5 ఏళ్ళు అమరావతి మీద వీళ్ళు అమరావతి మునిగిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుంది, అమరావతిలో గుండు కొట్టుకుపోతున్నాయి. నేను అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు, మొన్న అమెరికా పోతే టెక్సాస్ మునిగిపోయిందండి. భాగ్యనగరంలో వర్షం వస్తే 4 రోజులు ప్రజలు ఎవరి నుంచి బయటికి రాలా. కార్లు పడవల్ల నీళ్ళల్లో రోడ్ల మీద నడిచింది, నాలాలు పగిలిపోయింది, నీటికి వరదకి అడ్డుంటుంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నట్టుంటే నేను అడుగుతున్నాను, అమరావతి మునిగిపోతుంది, తప్పేంట్రా? ఏ గ్రామాలు మునిగిపోవట్లా? ఏ గ్రామాలు మునిగితే చర్యలు తీసుకుంటారు, నీటిని మళ్ళిస్తారు. అమరావతి మునిగిపోయింది. ఎక్కడ దేశాల్లోనే వస్తుంది వర్షాలకి. ఏ పులివెందులు మునిగిపోదా? కర్నూలు నగరం ఆల్మోస్ట్ అసలు కనపడదు, చరిత్రలో కలిసిపోతుందని అనుకోలేదా? వైజాగ్ హుదూద్ తుఫాన్ తో వైజాగ్ లేకుండా పోతుంది అనుకోలేదా? గత సంవత్సరం విజయవాడ వరదలు చూడలేదా? వరదలు కామన్ అయినా వాళ్ళు లేవు కదా, లేని దాన్ని ఎందుకు అమరావతి ఏంటి అంత భయం ఏంటి వీళ్ళకి? వెంకటకృష్ణ గారు, అమరావతి మీద ఒక రాయి వేయాలంటే లేని రాయిని కూడా వెయ్యాలి, గుడ్డ దాల్చి మీద వెయ్యాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా వెంకటకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుంది, ఆయన అడ్డుకుంటున్నాడు. ఈ అడ్డుకుంటే తప్ప వెంకటకృష్ణ గారు? అడ్డుకుంటే తప్ప? ఒక ముఖ్యమంత్రి తాను అడ్డుకుండి రాష్ట్రానికి ఇల్లు కడుతున్నాడు, తప్ప వెంకటకృష్ణ గారు? అడ్డుకుంటే నేరమా? అంటే ముందు చూడండి ఎలా ఉందో. అంటే నువ్వు నేరమే మరి, అడ్డుకుంటే నేరం కాదా? ఎక్కడ దొరికితే అక్కడ ప్యాలెస్లు కట్టుకుని సొంతంగా కొండల మీద గుట్ల మీద కూడా బ్రహ్మాండంగా కట్టుకుని విలాసవంతంగా ఉన్నారు, కానీ అద్దెకుంటే ఏంటండి మాట్లాడ భాష. నువ్వు తాడేపల్లి 5 ఎకరాలు తీసుకొని నిజాం నవాబులాగా ఒక పెద్ద ప్యాలెస్ కట్టావు. మరి ఆ ప్రాంతంలో రాజధాని రైతులు ఏం చేశావు? వీళ్ళ నుంచి బయటికి పంపించావు. నేను మాట చెప్తానండి, ఈ నిందా ప్రచారం మూలన వైసీపీ పార్టీకి నష్టం తప్ప ఏం లేదు. అయినా కూడా ఈ నిందా ప్రచారం కారణంగానే ప్రజలు తీర్పు చెప్పారు. అయినా సరే ప్రభుత్వం వైపు నుంచి ఇలాంటి, ఎందుకంటే ఇక్కడ కీలకం పెట్టుబడిదారులు, లేకపోతే అమరావతిలో కార్యాలయాలు, వ్యాపారాలు, అమరావతి సెల్ఫ్ సస్టైనింగ్ సిటీ, గ్రీన్ క్యాపిటల్, ఇది కదా దానికి ఉన్న కాన్సెప్ట్. స్వయం సమృద్ధిని సాధించే రాజధాని నగరం అవుతుందని కదా. ఒక్క నిమిషం బాలకోట గారు, ఒక్క నిమిషం దయచేసి ప్లీజ్. పట్టాభి గారు, ఇది స్వయం సమృద్ధిని సాధించే నగరం అనేది కాన్సెప్ట్. దానికోసమే నానా ఇబ్బందులు పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ బిజినెస్లు, హోటల్స్, ఐటీ లాంటివి సెక్టర్స్, సర్వీస్ సెక్టర్ ఇటువంటివి తీసుకురావాలని. మొన్న వెళ్తే కూడా దావోస్ వెళ్తే కూడా ఇక్కడి నుంచి మెయిల్స్ పెట్టించారని చెప్పారు కదా, రాగానే వాళ్ళే మెయిల్స్ పెట్టించారు పెట్టుబడిదారులకి అమరావతికి రావద్దని, ఆంధ్రప్రదేశ్కి రావద్దని అని. సో ఇలాంటి ప్రచారం చేస్తుంటే ఆ చేసే వాళ్ళు ఓపెన్ గానే చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో. ఎందుకు వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు చర్యలు తీసుకోవట్లేదు అనడం కరెక్ట్ కాదండి. ఒక ఉదాహరణ చెప్తా. నిన్న అంబటి రాంబాబు పులివెందుల ఎన్నికల సందర్భంగా ఎక్కడో బెంగాల్లో జరిగినటువంటి ఒక వీడియోని తీసుకొచ్చి పెట్టి ఇక్కడేదో రిగ్గింగ్ జరుగుతుందని చెప్పి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. అది దొరికాడు, కేసు పెట్టారు. దానికి ముందు అనేక సందర్భాల్లో వైసీపీ సోషల్ మీడియా టీం కానీ రకరకాల వ్యక్తులు కానీ పెట్టినటువంటి పోస్టింగుల మీద కేసులు పెట్టాం.
కేసులు పెట్టకుండా ఎక్కడా కూడా వదిలిపెట్టట్లేదు. ఇంకా కూడా ఫాల్స్ ప్రాపగండా పనిగట్టుకుని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరించే ప్రయత్నాలు ఎవరు చేసినా సరే ప్రభుత్వం వారిపైన కఠినంగానే ఉంటుంది, కేసులు పెట్టి తీరుతుంది. రెండోది వికే గారు, వీళ్ళ వికృత చేష్టలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయో ఇవాళ మనం ఎంత డిబేట్ చేసుకుంటా ఉన్నామో ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలు కూడా చూసి అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాక్షస మోకుంది, వాళ్ళు పనిగట్టుకుని ఇదే చేస్తూ ఉంటారు. వాళ్ళని తోలొలిచి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉంది. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ అమరావతి విషయంగా కానీ లేకపోతే ఇంకొక అంశంలో కానీ దేనిపైనా కూడా కన్స్ట్రక్టివ్గా ఒక డిబేట్కి వచ్చేటటువంటి ధైర్యం సాహసం వాళ్ళకి లేదు. ఇదే పందాలో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. బట్ మా సైడ్ నుంచి మేము లీగల్గా ఏం చేయాలో చేస్తాం. రెండవది వికే గారు, ఇందాక బాలకోటయ్య అన్న చెప్పినట్టు ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మహానగరం అయినా తీసుకోండి, ఏదన్నా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు భారీ వర్షాలు కురిసినప్పుడు ఒక రోజో 2 రోజులో 3 రోజులో నీళ్లు నిలవటం అనేది సర్వసాధారణం. అది పడిన వర్షం పడినట్టు ఎక్కడా కూడా భూమిలో ఇంకిపోయి ఒక అరగంటకో గంటకో నీళ్లు మాయమైపోయేటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. ఇవాళ క్లౌడ్ బర్స్ కానీ పెద్ద ఎత్తున భారీ వర్షాలు పడినప్పుడు ముంబై ఉంది, ఈ రోజుకి ప్రతి సంవత్సరం మునిగిపోతానే ఉంటుంది. అది నివసించినటువంటి యలహంక ఉత్తరాఖండ్ లో చూస్తూ ఉండగానే నది ఊరి మీదకి వచ్చి ఊరంతా కొట్టుకుపోయింది. నిన్న కాశ్మీర్ లో క్లౌడ్ బర్స్ మొత్తం 70 మంది చచ్చిపోయారు. నిన్న కాశ్మీర్ చనిపోయారు, జమ్మూ కాశ్మీర్లో. అంటే ఇవాళ నేచర్స్ ఫ్యూరీ ఆ రకంగా, అంటే క్లైమేట్ చేంజ్ వల్ల కొంత ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. అయినా సరే అమరావతి విషయానికి వచ్చి ఇవాళ 2-3 లిఫ్ట్ ప్రాజెక్టులు పెట్టి స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పక్కాగా ప్లానింగ్ జరుగుతూ ఉంది, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా. కాబట్టి అమరావతికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. వీళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని లేనిపోని అభాండాలు వేసినా దుష్ప్రచారాలు చేసినా కానీ ఇవాళ అమరావతికి వచ్చినట్టు నష్టం ఏం లేదు. రెండోది వికే గారు, ఇవాళ ఊరికిన ఒక ఇప్పుడే కంక్లూడ్ ప్లీజ్ మన డిబేట్ చూసి మా ఆర్టీసీ మిత్రులు నాకు కంక్లూడ్ చేస్తాను, ఒక మెసేజ్ పెట్టారు. సార్, పులివెందుల డిపో నుంచి ఇవాళ నుంచి 89 బస్సుల్లో మహిళలు ఫ్రీగా వెళ్ళబోతా ఉన్నా సార్. ఎక్స్ప్రెస్ 28, పల్లె వెలుగు 49, అల్ట్రా పల్లె వెలుగు 12, మొత్తం 89 బస్సులు పులివెందుల డిపో నుంచి మహిళల్ని ఉచితంగా ఈ రోజు నుంచి తీసుకువెళ్ళబోతా ఉన్నాయి సార్ అని మా ఆర్టీసీ కార్మిక పరిషత్ మిత్రులు మెసేజ్ పెట్టారు. నాకెవరో ఏ మెసేజ్ పెట్టారంటే, ఎందుకంటే ఏ టాపిక్ తీసుకున్నా కూడా అంటే నాకు ఇందాకే వచ్చింది, ఎందుకులే చెప్పడం మీరంటే నేను చెప్పాల్సి వస్తుంది. ఏది తీసుకున్నా కూడా జగన్ అని, ఎందుకు జగన్ గురించి ఎక్కువ మాట్లాడడం అవసరమా ఇంకా నాకెవరో పెట్టారు. అంటే డిఫరెంట్ సార్. డిపాజిట్ పోగొట్టుకున్నారు కదా పాపం. నిజంగా అదే ఒపీనియన్ ఉంది. నేనే ఊరికే అలా నాకు వచ్చిన మెసేజే చెప్తున్నా. నేను ఆయన గురించి ఎందుకంటే ఎక్కువ మాట్లాడతారు. సందర్భం వచ్చింది కాబట్టి కాదన్నా, నువ్వు అన్నావని కాదు, మీడియా కానీ రాజకీయ పార్టీలు కానీ ఎందుకు ఆయన గురించి మాట్లాడడం, ప్రజలు వదిలేసిన దీని గురించి అని. రైట్. ఈ అమరావతి మీద ఈ జరుగుతున్న విష ప్రచారం 3 minutes తీసుకుంటా సార్ టైము మాక్సిమం, ఎందుకంటే మీరు అదే బీజేపీ అంటే మీరు లాస్ట్ కి ఇస్తారు, మంచి విషయాలు చెప్తారని ఆఖరి దాకా ఉంచారు. చెప్పండి సార్. ఇవాళ మనం 30-50 సంవత్సరంలో కనుక ఒకసారి బాంబే సిటీ చూస్తే ప్రతి 2 ఏళ్ళకి లోకల్ ట్రైన్లు ఆగిపోతాయి. బైకుల్లో దాదరు వీటీ స్టేషన్స్ ట్రైన్లు కూడా నడవు. ఇక్కడ నుంచి వెళ్ళే హుసేన్ సార్ ఎక్స్ప్రెస్, మిరార్ ఎక్స్ప్రెస్, కోణార్క్ మొత్తం ఊరు పోయాడు. చెన్నైలో విమానాలు లేని మన పడవలు వేసుకుని తిరిగారు. బెంగళూరు అదే పరిస్థితి. మీరు ఆఖరికి ఢిల్లీలో కూడా, భారతదేశంలో ఏ మెట్రోపాలిటన్ సిటీ అయినా సరే, ఇంక్లూడింగ్ హైదరాబాద్, ఎక్కడైనా ఉందా? నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇవాళ ఎన్జిటి వాళ్ళు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు క్లియర్ సర్టిఫికేట్ ఇచ్చారు. అక్కడ మునిగే పరిస్థితి లేదు. అక్కడ చాలా దానికి ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకుంటే దానికి ఉపయోగం ఉంటుంది అనేది. మనం ఇల్లు కడుతున్నాం అంటే డ్రైనేజ్ వెళ్ళాలి, లేకపోతే ఇది మనం చేస్తాం. అక్కడ కొండవీటి బావిని 170 మీటర్లు వెడల్పు చేస్తాం, 160 మీటర్లు వెడల్పు చేస్తున్నారు.
దాన్ని 54 కిలోమీటర్ లెంగ్త్ వాటర్ మొత్తం కూడా సిటీకి ఉన్నటువంటి 33,000 ఎకరాల్లో ఉన్న వాటర్ అది తీసుకుంటుంది. ఒకవేళ అది కూడా తీసుకోలేనప్పుడు పంప్ హౌస్ కట్టారు ఆల్రెడీ 200 కోట్లు పెట్టి 2019 ముందే. పాలవాగు ఒకటి 60-70 మీటర్లు వెడల్పు చేస్తున్నారు. ఇది కాక ఇప్పుడు 2 minutes. ఇది కాక మెయిన్ అన్నిటికంటే మనం ఆలోచించాల్సింది ఒక బ్యాడ్ ప్రాపగండా చెప్పేటికి అలవాటైందండి. ఇవాళ కొంతమంది అనలిస్టులు ఉన్నారు. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తాను ఎవరినైనా సరే, వాళ్ళు వైసీపీ అనలిస్టులా పెయిడ్ ఆర్టిస్టులా వైసీపీ వాళ్ళకి ఎవరికైనా సరే, రాజధాని అమరావతి మునగదు రాబో 100 yearsలో దిస్ ఇస్ మై గ్యారంటీ. ఈ ఛాలెంజ్ చేస్తారు. డిబేట్కి ఎవరిని వస్తే రమ్మనండి. ఎందుకంటే ఈ అనలిస్టులే ప్రచారం పెట్టి పబ్లిక్ పంపిస్తా ఉన్నారు. వాళ్ళు ఎవరెవరో పేర్లు వాళ్ళ ఇక్కడ మాట్లాడే వాళ్ళ పెద్దవాళ్ళని చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి. సో అందుకని మనం ఏంటంటే డెవలప్మెంట్ విషయంలో ఎంత ఫాస్ట్గా మనం ఫ్లాట్లు ఇచ్చేసి రైతులకి, ఎంత ఫాస్ట్గా రోడ్లు వేసి, ఎంత ఫాస్ట్గా కరకట్ రోడ్డు, కనీసం సీఎం గారింటికి వెళ్ళే దానికైనా 4 lane రోడ్డు వేసి పక్కన సీడర్ యాక్సెస్ రైతులకు కూడా మొత్తం మన కన్నబాబు గారు, మన నారాయణ గారు, కొంతమంది మొత్తం మనం ఎంత ఫాస్ట్గా చేయగలిగితే, మీరు ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారండి అమరావతిలో ఉన్న గొప్పతనం 200 సంవత్సరాల కిందటే 90 degrees న్యూయార్క్ సిటీకి డిజైన్ చేశారు. ఏ రోడ్డు చూసినా 90 degrees, 93/45 లేకపోతే 92/42 రోడ్స్ అట్లా ఉండే అడ్డంగా నార్త్ సౌత్ ఈస్ట్. ఇక్కడ ఆ సిస్టమ్ పెట్టారు. అంత ఈజీగా ఉంటుంది అడ్రస్ అనేది. బిల్డింగ్ కొన్ని నంబర్ ఉంటుంది, ఆ నంబర్కి సరిపోద్ది. ఇప్పుడు మన దగ్గర 50/2 C/2 3 అని ఎన్నో నంబర్లు, ఇప్పుడు చాలా సింపుల్ నంబర్లు వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఈ వరల్డ్ బ్యాంక్ కూడా లోన్ ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టిందండి. ఏ విధంగా ఇక్కడ మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మామూలు వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ బ్యాంక్ కానీ లోన్ ఇవ్వాలంటే అక్కడ చాలా 100 పారామీటర్స్ ఉంటాయి. ఏది అక్కడ ఏమన్నా గిరిజనులకు ఏమైనా ప్రాబ్లం ఉందా, వృత్తి విద్యులకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, లేకపోతే అక్కడ ఏమైనా ఎన్విరాన్మెంట్ ఏమైనా దెబ్బతింటుందా, ఈ 100 పారామీటర్స్ చూసి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకున్న తర్వాత వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారండి. ఇవి మాట్లాడే వాళ్ళందరూ వరల్డ్ బ్యాంక్ అంటే మేధావులా, లేదా ఎన్జీ కంటే గొప్ప వాళ్ళ? ఎన్జిటి కంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం 52,000 కోట్లు విష ప్రచారం, కుట్ర, ఏదో రకంగా 52,000 కోట్ల రూపాయలు ఇస్తే 15,000 మళ్ళీ గ్రాంట్ ఇచ్చినప్పుడు కూడా కాదు. దాన్ని మొదట ఏం చేశారు, ఇది అప్ప, ఇది ఫ్రీగా ఇచ్చారా, 4 నెలలు నడిపారా లేదా, మనమే మాట్లాడుకున్నాం. చాలా నిర్మలా సీతారామన్ చాలా క్లారిటీ ఇచ్చారు, అది మేము కడుతున్నాం అన్నారు. అదే ఏది తగిలినా దాని మీద ఒక విష ప్రచారం చేయడము, లేదా కుట్ర చేయడము, దాని గ్రోత్ ని అన్న టైం అయిపోయిందన్న, మళ్ళీ రేపు ఎప్పుడైనా మాట్లాడుకుందాం. 30 seconds. రాజధాని మునిగిపోయిందనే రోగులకి, డ్రగ్స్ పేషెంట్లు చెప్తున్నా, రాష్ట్రం ఏర్పడ్డాక 1956 నుంచి ఈ రాష్ట్రంలో ఎన్ని తుఫాన్లు వచ్చినాయి. రాజధాని 29 గ్రామాల్లో మహిళలు మునిగిపోవడం కారణంగా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ప్రాణాలు కాదండి. సోషల్ మీడియాలో ఎవరెవరు పోస్టులు పెడుతున్నారో కనపడతానే ఉంటుంది. ఫేస్బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, ఇంకో చోట కానీ. వెంటనే రియాక్ట్ అవ్వండి. మీరే ఉన్నారు బాలకోటి గారు, ఆ పెట్టినోడు ఎవరో కనపడగానే ఎక్కడరా రారా చూపిరు అని చెప్పి మీలాంటి వాళ్ళు రియాక్ట్ పెట్టరు. ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ చేసేది చెప్పడం ఇష్టం లేకే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ అమరావతి మునిగిపోతుందనే బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు. ఇంతకంటే దేశద్రోహులకి ఎక్కడ ఉండరు. అది రకమైన వార్నింగ్ ఇవ్వకపోతే ఇది ఆగదండి. ఇది ఎక్కడో చాటు ముగింపు పలకాల్సిన అవసరం. ఎనీవే బాలకోటి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పట్టాభి గారు, శిరీష్ గారు అండ్ నాగభూషణ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్.